ఫస్ట్లీ థ్యాంక్ యూ ప్రెస్. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, ప్రేక్షకులకి, ప్రెస్కి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ. నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది మీరే. నేను ఎవరినైనా అసంతృప్తి పరుచుంటే ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నేను ఆడిన ప్రతి సెకండ్ నేను మిమ్మల్ని మైండ్లో పెట్టుకొని మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేపిద్దామని చెప్పేసి నా ప్రతి మూమెంట్ ఉండే బిగ్ బాస్ హౌస్లో. ఐఎమ్ ఐఎమ్ హ్యాపీ నాకు వచ్చిన రెస్పాన్స్ తోని. కానీ చిన్న అసంతృప్తి, లైక్ ఎవరినైనా మీ అంచనాల్ని అందుకోలేదా అన్న ఒక చిన్న అసంతృప్తి, అంతే తప్ప ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ చాలా మంది నిన్న ఫోన్లు చేసిండ్రు. సో యాక్చువల్లీ నేను హౌస్ టీం నన్ను బయటికి వదలలేదు నిన్న నైట్. సో డ్యూ టు ద రెస్పాన్స్ అండ్ పోలీస్ కర్ఫ్యూ ఏదో పెట్టిందంట. నేను ఈరోజు మార్నింగే వచ్చిన. ఇంకా నేను ఫుల్గా ఎవ్రీథింగ్ చూడలేకపోయినా. నేను ఎపిసోడ్స్ అవేమి కూడా ఇంకా చూడలేదు. జస్ట్ సోషల్ మీడియా బస్ కానీ యూట్యూబ్లో వీడియోస్ చూసిన. అండ్ నాకు చాలా యునానిమస్ గా చాలా మంది లైక్ చాలా చాలా సపోర్ట్ చేసిండ్రు. సో అందరికీ ఐఎమ్ థ్యాంక్ఫుల్. జస్ట్ గ్రాటిట్యూడ్, అంతే, ఇంకేం లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. యా. సో యా, యాక్చువల్లీ నేను అందరికి మళ్ళీ పర్సనల్ గా 1-to-1 ఇంటర్వ్యూస్ ఇస్తా. నేను యాక్చువల్లీ ఎపిసోడ్స్ కూడా మొత్తం చూడలేదు, ఎందుకంటే అక్కడ ఎంత జరిగినా కూడా ఒక 1 hour ఎపిసోడ్ లోనే వస్తుంది కాబట్టి మీరు ఎంత చూసిండ్రు, ఏమేం జరిగింది అని మీకు అనిపిస్తుంది అన్నది నాకు ఇంకా ఫుల్ గా తెలియదు. అండ్ వన్ స్మాల్ థింగ్, ఇది కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా ముగిద్దాం, ఎందుకంటే ఈ రోజు మార్నింగే నాకు తెలిసింది. లైక్ నేను ప్రేమగా పెంచుకున్న రోమియో, నా పప్పి, నేను హౌస్ లో ఉన్నప్పుడు చనిపోయిందంట. సో ఆ విషయం నాకు మొన్న ఫినాలే అప్పుడు కూడా లైక్ నిన్న చెప్పలేదు మా పేరెంట్స్, ఎందుకంటే నేను ఇక్కడ లో అయిపోతాను అని చెప్పేసి. నేను ఈరోజు ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది. నేను కానీ మీరందరూ వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని వెయిట్ చేయనివద్దు. సో మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి నేను రావడం జరిగింది, ఎంత లో ఉన్నా కూడా. సో నేను ఎపిసోడ్స్ అన్ని చూసి నేను మళ్ళీ ప్రతి ఒక్కరికి 1-to-1 ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా. కానీ సోలో అని అన్నారు కాబట్టి, అంటే లైక్ వాట్ ఎవర్ ఐ ఫీల్, అంటే వాట్ ఎవర్ నేను దేనికైతే స్టాండ్ తీసుకోవాలనుకున్నాను అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోరు. ఆ విషయం నాకు తెలుసు. నేను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మినో దానికోసం బలంగా నిలబడ్డా, అంతే. సో ఒపీనియన్ ఏం లేదు. నాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల, నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్క ప్రేక్షకుల పట్ల నాకు గ్రాటిట్యూడ్ ఉంది తప్ప, నేను లైఫ్ ఎప్పుడైనా నేను పక్కవారు విజయం విజయం సాధించినా నేను చింతించను. సో నేను ఓడిపోయినా లేకుంటే నేను అది చేయలేకపోయినా అని నేను ఒక ఇంట్రాస్పెక్షన్ లోకి వెళ్ళి ఇంకేం చేయాలి నేను ప్రజల కోసం, లేకుంటే నా ప్రేక్షకుల కోసం, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం అని ఆలోచిస్తా తప్ప, నేను ఆల్రెడీ దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయి నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి నా లైఫ్ లో. సో ఒక ఫిల్మ్ తోని రెడీ అయిన, లైక్ సోలో బాయ్ అనే ఫిల్మ్ తోని లైక్ మీ ముందుకు రాబోతున్న తొందరలో. సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు నా నెక్స్ట్ జర్నీలో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను దృఢంగా నమ్ముతున్నా. సో ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్.